ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన శర్వానంద్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. శర్వానంద్ గారి బైకర్ సినిమా ట్రైలర్ బాగా రీచ్ వచ్చింది. నేను కపుల్ ఫ్రెండ్లీ సినిమా చేస్తున్నప్పుడు బైకర్ సినిమాలో కొన్ని పోర్షన్స్ చూసే అదృష్టం కలిగింది నాకు. అప్పటి నుంచి అసలు నా మైండ్లోంచి వెళ్ళట్లేదు. సినిమా April 3 కోసం నేను అందరితో పాటు ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాడినరీ హిట్ కొట్టబోతున్నారు. మొన్న సంక్రాంతికి హిట్ కొట్టి 3 నెలల్లో మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు శర్వానంద్ గారు. ఈ సినిమా నేను యూత్ సినిమా నేను నిన్న థియేటర్స్లో చూశాను. ఏఎంబీలో వెళ్ళాను. ఏఎంబీలో కూడా ఏఎంబీ అంటే జనరల్గా క్లాస్ ఆడియన్స్ సినిమా అని థియేటర్ అని అనుకుంటారు. బట్ ఏఎంబీలో కూడా కంటిన్యూస్గా సినిమా 2 hours ఆడియన్స్ నాకైతే అరుపులే వినపడుతున్నాయి. ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్, క్లైమాక్స్, అసలు మధ్యలో ఆర్పి పట్నాయక్ గారి సాంగ్స్ వచ్చినప్పుడు కానీ అసలు కంప్లీట్గా అరుపులే. సినిమా థియేటర్లో ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. యూతే కాదు, ఫ్యామిలీస్ కూడా వెళ్తున్నారు. నిన్న ఫస్ట్ షో, సెకండ్ షో కంప్లీట్గా ఫ్యామిలీస్తో నిండిపోయి ఉంది. ఈ వీకెండ్ ఈ సినిమా ఇంకా మంచి రెవెన్యూ చేయాలని కోరుకుంటున్నాను. హౌస్ఫుల్ వినీత్, సందీప్కి పాకెట్ ఫుల్గా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇలాంటి మంచి మంచి సినిమాలు తెలుగులో ఇంకొన్ని వాళ్ళ ద్వారా రావాలని కోరుకుంటున్నాను. మా బేబీ సినిమాకి కంప్లీట్గా బ్యాక్ బోన్గా ఉన్న హౌస్ఫుల్ మీడియా గట్టిగా ప్రమోట్ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా మా అన్ని ఫిలిమ్స్కి వాళ్ళు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీ సినిమాకి కూడా మా అందరి సపోర్ట్ గట్టిగా ఉంటుంది. మీరు ఇలాంటి మంచి మంచి కాంటెంట్ ఇంకా తీయాలని, ఇంకో తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఉన్న వశిష్ఠ గారు, అందరికీ బింబిసార వశిష్ఠ గారు, కానీ నాకు మాత్రం మా మల్లాడి సత్యనారాయణ రెడ్డి గారు అబ్బాయి వేణు. మాకు ఎన్నో ఇయర్స్గా పరిచయం. ఇంత పెద్ద డైరెక్టర్ అవుతారని నేను కూడా అనుకోలేదు. అనుకొని ఉంటే అప్పుడే ఆ ఉన్న పాకెట్ మనీతో అడ్వాన్స్ ఇచ్చేవాడినాము. థ్యాంక్ యూ. ఈ సినిమా ఆంధ్రాలో మాతో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. సందీప్కి, వినీత్కి అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా ఈ వీకెండ్ మంచి రెవెన్యూ చేస్తుంది. నెక్స్ట్ వీకెండ్ కూడా మంచి షేర్ చేస్తుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన కెన్ అండ్ గ్యాంగ్ నిజంగా ఎక్స్ట్రాడినరీ వర్క్. మీరు ఇందాక అన్నట్టు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం లేవు. మాకు ఏ లాంగ్వేజ్ సినిమా అయినా మేము మా తెలుగు సినిమాగానే ట్రీట్ చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చిన ఆర్టిస్ట్ అయినా ఒక్కసారి మా గుండెలకి దగ్గరగా వస్తే మాకు తెలుగు హీరోనే. తెలుగులో కూడా డైరెక్ట్గా నెక్స్ట్ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఇంకా సక్సెస్ మీట్లో ఇంకొక 2-3 పెట్టి ఇంకా గట్టిగా సౌండ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ధీరజ్ గారు. పాకెట్ మనీలో అడ్వాన్స్ ఎందుకు? గర్ల్ ఫ్రెండ్లో వచ్చిన బ్యాంక్ మనీతోనే పెద్ద చెక్ ఇవ్వండి కదా. అంటే ఇప్పుడు ఆ బడ్జెట్ మొత్తం ఆయనకే ఇవ్వాలండి అడ్వాన్స్ అంటే.